సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించును గాక. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవాది దేవుడు తన యొక్క ప్రణాళికను మానవుడి ఎడల చూపిస్తూ ఏ కాలానికి, ఏ సమయానికి, ఏ వ్యక్తికి ఏది కావాలో సమస్తము ఎరిగినటువంటి దేవాది దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో మన కొరకు లిఖింపచేసిన అనేకమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథంలో ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ అనేది మన మీదకి వచ్చినప్పుడు ఏం పొందుకుంటారు అని వాక్యం సెలవిస్తుంది అని అంటే, శక్తి పొందుకుంటారంట. ఎలాంటి శక్తి పొందుకుంటారు, లేక పరిశుద్ధాత్మ ఏ విధంగా మన మీదకి వస్తుంది అనే విషయాన్ని మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తే చూడండి, ఎప్పుడు వస్తుంది అని అంటాడు అని అంటే పరిశుద్ధాత్మ మన మీదకి. ఒక్కసారి చూడండి, 2వ అధ్యాయము 38వ వచనం చదవండి ఒకసారి. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అని ఉంది అక్కడ. పిల్లరా, పరిశుద్ధాత్మ అనేది మన మీదకి రావాలి అనన్నా, పరిశుద్ధాత్మ కార్యము మన హృదయములో జరగాలి అనన్నా, పరిశుద్ధాత్మ ద్వారా మనము శక్తిని పొందుకోవాలి అనన్నా, ఈరోజు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటయ్యా అనంటే, అక్కడ అన్నాడు మీరు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకున్నప్పుడు. ఈరోజు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నామే ఇక్కడ? మనము బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఎప్పుడు బాప్తిస్మం తీసుకుంటాము అని అంటే, ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, ఎవరైతే పశ్చాత్తాప పడతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో తనను తాను సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో, అలాంటి వారు పిల్లరా బాప్తిస్మం తీసుకోవడానికి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడతారు. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, అసలు పరిశుద్ధాత్మ ఏ ఏ కార్యాలు చేస్తుంది మన విషయంలో? ఈరోజు నా అంశం ఏంటి అని అంటే, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు మన పట్ల, ఎలాంటి కార్యాలు చేస్తాడు ఆయన? ఈ విషయాన్ని మనం కొంచెం క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి, పరిశుద్ధాత్మ ఇక్కడ అన్నాడు, అయ్యా మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కాబట్టి మీరు ఏం చేయాలంటున్నాడు ఆయన. అమ్మా, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు మీరు నాకేమై ఉన్నారు? సాక్షులై ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము సాక్ష్యాన్ని చెప్పాలి. మన యొక్క జీవితం ఒక సాక్ష్యం, మన ప్రవర్తన ఒక సాక్ష్యం, మన బ్రతుకు ఒక సాక్ష్యం. దేవుని యొక్క ఆత్మ మన మీదకు వచ్చినప్పుడు ఏమేమి కార్యాలు జరుగుతాయి, ఎలాంటి కార్యాలు జరుగుతాయి అని అంటే కొన్ని విషయాలు ఈ రోజున మనము ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి, యోహాను శుభవార్త పరిశుద్ధాత్మ చేసే కార్యాలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 16వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకుందాం. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, పరిశుద్ధాత్మ
మన మీదకి వస్తే, లేక పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి మనం వెళితే పరిశుద్ధాత్మ చేసే కార్యాలు ఏంటయ్యా అని అంటే అక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. అయ్యలారా, యేసు ప్రభు వారు అంటున్నటువంటి మాట, నేను వెళ్ళాలి, నేను వెళితే ఆదరణకర్త మీకు వస్తాడు, ముందుకు వస్తాడు. ఆ ముందు వచ్చిన మాట్లాడతాడు ఆ సందర్భం. ఇప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటయ్యా అని అంటే అక్కడ అన్నాడు, అదిగో ఆయన వచ్చి ఏం చేస్తాడయ్యా అంటే, ఇదిగో నీవు పాపి అనే విషయం గ్రహించే విధంగా దేవుడు చేస్తాడు. పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు, నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడు, తర్వాత తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు ఆయన. అంటే నేను పాపిని అని ఎవరు ఒప్పుకుంటారు? నేను పాపిని అని ఎక్కడ ఎలాగ ఒప్పుకుంటారు అమ్మా? ఎవరు ఒప్పుకుంటారు? ఇప్పుడు లోకంలో చాలామంది పాపంలో ఉన్నటువంటి వారే, నేను పాపం చేస్తున్నానని గమ్మునాళ్ళు ఎవరు ఒప్పుకోలేరు. కానీ ఎవరు ఒప్పుకుంటారు? ఎవరైతే పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి వెళ్ళగలుగుతారో, ఎవరైతే పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో, ఆ ఆత్మ యొక్క ఆధీనంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో అలాంటి వారు మాత్రమే ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటారు. కానీ ఈరోజు మనం ఒప్పుకోలేకపోతున్నాము అని అంటే, చాలామంది మన ముందు ఒప్పుకోలేకపోవడం గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యాన్ని మనము అనుభవించలేకపోతున్నాం. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటయ్యా అని అంటే, ఇదిగో ఆయన వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు ఆయన? అమ్మ ఏం చేస్తాడు ఆయన? పరిశుద్ధాత్మ చేసే కార్యాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ వస్తే ఏం చేస్తున్నాడయ్యా? ఇప్పుడు బయట లోకంలో ఉన్నాడు, దొంగతనం చేశాడంటే పెద్ద పట్టించుకోడు దాన్ని కదా. ఏం చేస్తాడు వాడు? చాలా ఈజీగా తీసుకుంటాడు. అబద్ధం ఆడాడంటే తాను కూడా చాలా ఈజీగా తీసుకుంటాడు. ఏమంటే ఇలాగా ఆవిడ ఏం పని చేసినా పెద్ద పట్టించుకోడు. కానీ దేవుని నమ్మినటువంటి వాడైతే మాత్రం ఖచ్చితంగా వాని యొక్క మనస్సాక్షి ఏం చేస్తుందయ్యా అనంటే గద్దిస్తూ ఉంటుంది. అయ్యో నేను అనవసరంగా ఈ మాట మాట్లాడానే, అనవసరంగా ఇలా మాట్లాడానే, అనవసరంగా ఇలాగ అన్నానే, అనవసరంగా నేను ఇలా ప్రవర్తించానే అని ఎవరిని గద్దిస్తుంది పరిశుద్ధాత్ముడు అనంటే, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో అలాంటి వారిని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? ఒప్పింప చేస్తాడు. ఒప్పింపు అనేది ఒకవేళ ఈ నిజంగా మనం మారు మనస్సు పొందిన, రక్షించబడిన అనుభవం కలిగి ఉన్న, ఒకవేళ బాప్తిసం తీసుకుని కూడా పిల్లల లోకములో కలిసిపోయినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగినటువంటి వారుగా మనం వ్యక్తిగతమైనటువంటి అనుభవం కలిగిన వారుగా ఉండాలి. ఈరోజు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ ఏం చేస్తుందయ్యా అని అంటే, అది మనకు ఏమంటే ఏం చేస్తుందంట? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేస్తుంది. ఈరోజు మనం ఆలోచన చేస్తే పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నటువంటి మనం పాటలు పాడుతూ ఉంటాం. ప్రభువా నీతో నేను కలిసి ఉండాలయ్యా, నీవు నేను ఏకమై ఉండాలయ్యా. ఇలా మనం చాలా పాటలు పాడుతూ ఉంటున్నాం. మనం పాడుతున్నటువంటి పాటలో ఉన్నటువంటి భావాన్ని కూడా కనీసం మనం అర్థం చేసుకోకుండా చాలా పాటలు పాడేస్తూ ఉన్నాం మన జీవితాల్లో. ఈరోజు మనం ఆలోచన చేయాలి, మన వ్యక్తిగత జీవితం ఎట్లా ఉంటుంది, మన యొక్క వ్యక్తిగత అనుభవం ఎట్లా ఉంటుంది దేవునితో అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధాత్మ ఏం కార్యాలు చేస్తుందయ్యా అని అంటే, ఆయన అన్నాడు పరిశుద్ధాత్మ పాపమును ఒప్పింప చేస్తుంది, నీతిని గూర్చి ఒప్పింప చేస్తుంది, తీర్పును గూర్చి ఒప్పింప చేస్తుంది. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ఒకసారి. అదే 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ మరొక మాట మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందయ్యా అనంటే, ఇదిగో సత్య స్వరూపు అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడంట ఏం చేస్తుందంట? మనల్ని ఏం చేస్తుందంట? సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. దేవుని ఆత్మ మన మీదకు వచ్చినప్పుడు, దేవుని ఆత్మ స్వాధీనములోనికి మనం వెళ్ళినప్పుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తుందయ్యా అనంటే సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఈరోజు దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వారుగా ఎంతమంది మనం ఉన్నాం? దేవుని ఆత్మ వరాలు కలిగినటువంటి వారుగా ఎంతమంది మనం ఇక్కడ ఉన్నాం?
మనకు దేవుడిచ్చినటువంటి వరాలను ఏ విధంగా మనం ప్రజ్వలింపజేస్తూ ఉన్నాం, దేవునిచ్చిన ఆత్మను ఏ విధంగా మనం కాపాడుకోగలుగుతున్నాం. ఈ రాత్రి ఈ పగటి గల సమయంలో మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లరా, ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో ఆయన ఏమంటే సత్య స్వరూపమైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు మనలను ఏం చేస్తుందయ్యా అంటే సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు, ఒకవేళ ఏదైనా ఒక విషయం ఏదైనా సందర్భం మనకు కంటబడినప్పుడు మనకు కొన్ని విషయాలు సరిగ్గా అర్థం కానప్పుడు కొన్ని సార్లు ఏం మాట్లాడతామో కూడా మనకు తెలియదు. కొన్ని సార్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కూడా మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ ఆధీనములో గనక మనం ఉండగలిగితే, పరిశుద్ధాత్మునికి మనము ప్రాధాన్యతను ఇవ్వగలిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ సమయానికి నీవు ఏం మాట్లాడాలో నీకు బోధిస్తాడు. ఆ సమయానికి నీవు ఎలా నడుచుకోవాలో నీకు బోధిస్తాడు. ఆ సమయానికి నీవు ఎలా ప్రవర్తించాలో, ఏం మాట్లాడాలో, ఏం వినాలో సమస్తము కూడా ఆయన ఏం చేస్తాడయ్యా అంటే సర్వ సత్యములోనికి నిన్ను నడిపిస్తూ నిన్ను కాపాడుతాడు. అది దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రత్యక్షత. ఈ రోజున ఆత్మ ప్రత్యక్షత మన దగ్గర కనబడట్లా. మనకు ఏది అనిపిస్తే అది చేస్తున్నాం, ఏది తోస్తే అది చేస్తున్నాం, ఎలా అనిపిస్తే అలా నడుచుకుంటున్నాం. కానీ ప్రియులరా, దేవుని యొక్క ఆత్మ ఆధీనములోనికి మనం వెళ్ళట్లేదు. దేవుని యొక్క ఆత్మ ఆధీనములోనికి మనము వశములుగా, మన దేవుని వశములో మనం ఉండట్లేదు. ప్రియులరా, ఈరోజు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉన్నటువంటి మాట, దేవుని యొక్క ఆత్మ అనగా సత్య స్వరూపమైనటువంటి ఆత్మ వస్తే ఏం చేస్తుందయ్యా అంటే సర్వ సత్యములోనికి నీవు నేను నడిపించబడతాం. సర్వసత్యములోనికి నడిపించబడతాం. ఈరోజు మనకు తెలిసింది కొద్దిగా, ఆ కొద్దిగే మనకు సత్యమని మనం అనుకుంటాం. కానీ దేవుని ఆత్మ ఏం చెప్తుందో తెలుసా? సర్వసత్యములోనికి ఆయన మనలను నడిపిస్తాడని దేవుని యొక్క వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తీతుకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ఒక్కసారి చదవండి అమ్మా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించెను అని ఉంది అక్కడ. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు. ప్రియులరా, మనం ఒకవేళ నీతిమంతులమని, మనము చేసిన పనులను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని ఒకవేళ మనం అనుకుంటున్నామేమో, కానీ మనము చేసిన క్రియల మూలముగా కాక ఆయన అంటున్నాడు తన కనికరము చొప్పున. ఎవరి కనికరం అది? దేవుని కనికరం. దేవుని కనికరము చొప్పుననే ఇదిగో పునర్జన్మ సంబంధమైన స్నానం. ఏంట పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మము. ఎవరైతే ప్రియులారా దేవుని యొక్క కనికరము చొప్పున, ఈరోజు నేను మారు మనసు పొందానండి అంటే నేను గొప్పవాడిని కాబట్టి మారు మనసు పొందానని చెప్పడం కాదు. మారు మనసు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎలా వచ్చింది అని అంటే దేవుని యొక్క కనికరము చొప్పున వచ్చింది మనకి మారు మనసు. అంతే తప్ప మన గొప్పతనాన్ని బట్టి కాదు. అందుకని ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాకుండా ఇదిగో తన కనికరము చొప్పుననే. ఈరోజు బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ దేన్ని బట్టి బాప్తిసం తీసుకున్నారు? దేవుని కనికరం, దేవుని కృప మన మీద హెచ్చుగా ఉంది, దేవుని కనికరం మనతో ఉంది. అందుకే బాప్తిసం తీసుకోవడానికి దేవుని ఆత్మ ప్రేరేపించింది. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే ఆ కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారాను, తర్వాత అన్నాడు పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయట ద్వారా. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందయ్యా అనంటే నూతన స్వభావాన్ని ఇస్తుంది. పరిశుద్ధాత్మ చేసే కార్యం ప్రియులారా, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ మన పాపమును గురించి ఒప్పింపజేస్తుంది, నీతిని గురించి ఒప్పింపజేస్తుంది, ఏమంటే తీర్పును గురించి ఒప్పింపజేస్తుంది. అదే పరిశుద్ధాత్మ సర్వ సత్యములోనికి మనం నడిపిస్తుంది. మూడవదిగా మనం ఆలోచన చేస్తే మనకేమిస్తుందంట? నూతన స్వభావం ఇస్తుంది. నూతన స్వభావం. ఇప్పుడు నూతన స్వభావం అంటే ఏంటి? ఇప్పుడు మారు మనసు పొందకముందు ఎదుటివారంటే అసూయ,
మారు మనసు పొందకముందు ఎదుటివారంటే ద్వేషం, మారు మనసు పొందకముందు పక్కవారిని చూస్తే ఒక రకమైనటువంటి ఈర్ష్య, ఎవడైనా బాగుంటే వారవలేని తనం, ఇలాంటి చాలా రకరకాలైనటువంటి మనస్సుతో మన హృదయం నిండిపోయి ఉంది. ఇప్పుడు మారు మనస్సు పొందినటువంటి వారు చేస్తున్నటువంటి పని ఏంటయ్యారంటే, ఇదిగో బాప్తిసం ద్వారా సమాధి చేయబడినప్పుడు నూతన స్వభావంతో అతను తిరిగి లేచినప్పుడు అతనిలో ఏం కనబడాలి అనంటే, ఒకప్పుడు ఉన్నటువంటి అసూయ కానీ, ఒకప్పుడు ఉన్నటువంటి ద్వేషము కానీ, ఒకప్పుడు ఉన్నటువంటి క్రోధము కానీ, ఒకప్పుడు ఉన్నటువంటి ఏమంటే రకరకాలైనటువంటి పరిస్థితులు అతనిలో ఉండకుండగా నూతనమైనటువంటి స్వభావము మనకు రావాలి. ఈ రోజున మారు మనసు పొందిన వారి దగ్గర కూడా నూతన స్వభావం కనబడట్లా. ఈ రోజున రక్షించబడినటువంటి వారి దగ్గర కూడా ఏమంటే నూతన అనుభవం కనబడట్లా. ఎక్కడ చూసినా అసూయ, ద్వేషము, పగ, కక్ష ఇవే కనబడుతున్నాయి ప్రియులరా. కానీ దేవుని ఆత్మలోని కనుక మనము ఏమండి దేవుని ఆత్మ స్వాధీనంలోని కనుక మనం వెళ్ళగలిగితే దేవుడు మనకి ఏమేమి ఇస్తున్నాడో, దేవుడు ఎలాంటి కార్యాలు మన పట్ల చేస్తున్నాడు అని అంటే ఇక్కడ అన్నాడు, ఆయన నూతనమైనటువంటి స్వభావాన్ని మనకిస్తున్నాడు. నూతన స్వభావాన్ని ఇస్తున్నాడండి. ఇంతకుముందు పలానా వాళ్ళంటే ద్వేషం, ఇప్పుడు ఆయన నూతన స్వభావం ఇచ్చిన తర్వాత ప్రేమ. ఒకప్పుడు పలానాలంటే పగ, ఈ రోజున మనకు ఒక రకమైనటువంటి అభిమానం. ఒకప్పుడు వాళ్ళు ఎదుగుతుంటే మనం ఓర్వలేకపోతున్నాం, ఇప్పుడు వాళ్ళు ఎదుగుతుంటే పోన్లే, వాళ్ళు ఎదిగితే మనకే మంచిది కదా అనేటువంటి తగ్గింపు స్వభావం దేవుడు మనకిస్తూ ఉంటుంటే మనం ఏం చేస్తామంటే దేవుడిచ్చిన స్వభావాన్ని పక్కన పెట్టేసి సాతాను స్వభావాన్ని మనం ధరించుకుని వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి, మనము ఎలాంటి అనుభవం కలిగిన వారిగా ఉండాలి అనంటే దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చే నూతన స్వభావాన్ని మనము ధరించుకునేటువంటి వారిగా ఉండాలి. అందుకని అన్నాడు, ఆ పరిశుద్ధాత్మ మనకు ఏం చేసిందంట, నూతన స్వభావమును కలుగ చేయటం ద్వారాను మనలను రక్షించెను. ఈరోజు మనకు రక్షణ దేవుని ఆత్మ నూతన స్వభావం ఇవ్వటం ద్వారా ఈరోజున మనం రక్షించబడ్డాం. మరి రక్షించబడినటువంటి మన జీవితాల్లో నూతన స్వభావం ఎంతవరకు మనం కాపాడుకోగలుగుతున్నాం, ఎంతవరకు ఆ నూతన స్వభావాన్ని అనుసరించి మనం నడుచుకోగలుగుతున్నాం అనే విషయాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. మనకు మాట మనం చదువుకుందాం. చూడండి ఒకసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన ఈ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును అని ఉంది అక్కడ. పిల్లలు ఇక్కడ చూడండి, దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందయ్యా అనంటే, ఇక్కడ అన్నాడు, అయ్యా యేసును లేపుని వాని యొక్క ఆత్మ ఇదిగో మీలో నివసించిన ఎడల, మనలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తే ఆయన అంటున్నాడు, ఇదిగో అక్కడ ఏం చేస్తున్నాడు అయ్యా అనంటే, మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా ఏం చేస్తుందంట, జీవింపచేస్తుంది. అంటే ఈరోజు మనము జీవించుచున్నాము అని అంటే, ఇప్పుడు అందరూ బ్రతుకుతున్నారు కదా, లోకంలో దేవుడిని నమ్మిన వాళ్ళు బ్రతుకుతున్నారు, నమ్మని వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు. అయితే దేవుని యొక్క ఆత్మచేత జీవించబడటము అని అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుని ఆత్మచేత ఎవరైతే జీవింపచేస్తున్నారో, జీవించటము అని అంటే ఇక్కడ జీవించటమే కాకోకుండా పరలోకానికి కూడా మనం వారసులం అయ్యేటువంటి జీవితాన్ని దేవుని ఆత్మ మనకిస్తూ ఉంది. అందుకని ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ అంట మనలను జీవింపచేస్తుంది. పరిశుద్ధాత్మ చేసే పని మనలను ఏం చేస్తుందంట, జీవింపచేస్తుంది. ఎలా జీవింపచేస్తుంది? అందరూ బ్రతుకున్నట్టుగానే మనం బ్రతుకుతున్నామా? అందరిలాగానే మనము పాపను అంటించుకుని బ్రతుకుతున్నామా? అందరి వల్లనే మన జీవితాలు ఏమంటే అశుభ్రంగా కాపాడుకోకుండా మనిషి వచ్చినట్టుగా మనం బ్రతుకుతున్నామా అంటే కాదే. ఇదిగో ఇది పలానా పాపం అని తెలిసి ఆ పాపానికి దూరంగా ఉంటున్నాం, ఇది పొరపాటుని తెలిసి ఆ పొరపాటుకు దూరంగా ఉంటున్నాం, ఇది దేవునికి విరోధమైన కార్యం అని తెలిసి అది చేయకుండా మనం జాగ్రత్త పడుతున్నాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి గల కారణం ఏంటయ్యా అనంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనలను జీవింపచేస్తున్నాడు. అరే బాబు ఇది కరెక్ట్ కాదు, అమ్మా ఇది ఈ మాట కరెక్ట్ కాదు, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా నడవకూడదు అని మనలను ఏం చేస్తుందంట దేవుని యొక్క ఆత్మ
జీవింప చేస్తుంది. మనం పొద్దున లేచినది మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు కూడా ఏం చేస్తున్నామో, ఏం చూస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏమి ఆలోచన చేస్తున్నామో అన్నీ కూడా దేవుని ఆత్మే మనలను జీవింప చేస్తుంది. మనం ఆలోచన చేద్దాం, నిజంగా మనము అలాగా దేవుని ఆత్మ స్వాధీనములో మనం ఉన్నామంటారా? నిజంగా దేవుని ఆత్మ చెప్పుతున్నటువంటి మాట ప్రకారంగానే మనం బ్రతుకుతున్నామంటారా? ఒకసారి మనల్ని మనం ఆలోచన చేయండి. పొద్దున్న లేచిన కాడి నుంచి మనం ఏం ఆలోచన చేస్తున్నాం? మనం ఆలోచన దేవుని యొక్క ఆత్మచేత వచ్చిన ఆలోచన, లేక సాతానుడు మనలో పెట్టినటువంటి ఆలోచన, ఏ ఆలోచనను మనం ముందుకు కొనసాగించుకుంటూ వెళ్తున్నాం? ఈరోజు మనం ఆలోచన చేయాలండి. వస్తున్నాము వెళ్ళిపోతున్నాము అని అంటే అది కుదరదు. అది నామకార్థమైనటువంటి భక్తి జీవితం అవుతుంది. నీవు దేవుని ఆత్మచేత జీవింపజేసే వ్యక్తిగా ఏమండి నీవు ఉన్నప్పుడే నీ జీవితం ఒక సార్థకత అవుతుంది. దేవుని ఆత్మ స్వాధీనములో నీవు నడవగలిగినప్పుడే పరలోక రాజ్యానికి నీవు వారసుడు అవుతావు. దేవుని ఆత్మ ఆధీనములో నీవు నడవగలిగినప్పుడే దేవుని యొక్క స్వారూప్యంలోనికి నీవు మరల్చబడగలుగుతావు. అంతే తప్ప ఆదివారం కాబట్టి అండి కాసేపు వచ్చి కూర్చుని వెళ్ళిపోతానండి, రాకపోతే అయ్యగారు అడుగుతారేమోనండి అందుకని వచ్చానండి అన్నట్టుగా వస్తే దానివలన మనకు ఏమాత్రము ప్రయోజనము లేదు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందయ్యా అని అంటే ఆత్మ మనలను జీవింపచేస్తుంది. మరొక మాట కూడా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకసారి. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మనమందరము ముసుగు లేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయొచ్చు అనే మాట అక్కడ మాట్లాడు. చూడండి 17వ వచనంలో అన్నటువంటి మాట ఏంటంటే ప్రభువే ఆత్మ వేరు, యేసు ప్రభు వారు వేరు, తండ్రి వేరు అనేటువంటి తత్వం దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి మాట. ముగ్గురు ఒక్కటే. ఇక్కడ అన్నాడు ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందంట? అమ్మా, స్వాతంత్ర్యం ఉంటుంది. దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మంచి చెడులు ఇచ్చేటువంటి ఆ రోజున ఆదాము అవ్వమ్మను తయారు చేసినప్పుడు కూడా స్వేచ్ఛగా ఇదిగో మీరు తిరగండి అయ్యా, ఈ ఒక్క పని చేయొద్దు, మిగతా అంతా మీకు స్వేచ్ఛగా ఇచ్చేసాను, స్వతంత్రంగా మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. ఏం చేశారు అమ్మా? ఏదైతే చెయ్యొద్దు అని చెప్పాడో కొద్ది రోజులు అయిన తర్వాత అదే చేయడానికి వాళ్ళు పొరపాటు చేశారు. పిల్లరా, దేవుడు ఎప్పుడూ కూడా మనలను స్వతంత్రులుగా పిలిచాడు, స్వతంత్రంగా ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఇదిగో మన ముందు రెండు పెట్టాడు. ఇదిగో జీవమును మరణమును రెండు మీ ముందు పెట్టాను. నీకు ఏది కావాలో అది కోరుకో, నీకేం కావాలో అది ఎన్నిక చేసుకో. దేవుని ఆత్మ మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పుడు ఇక్కడ అన్నటువంటి మాట ఏంటంటే పిల్లరా, ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందంట? స్వాతంత్ర్యం, స్వేచ్ఛగా ఉన్నాం కదా అని మన ఇష్టం వచ్చిన మన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. దేవుడు స్వతంత్రం ఇచ్చాడు కదా అని మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి వీల్లేదు. ఇప్పుడు చూడండి, మనం ఆలోచన చేస్తే మనము చాలా స్వేచ్ఛగా తిరగడానికి మనకు బయట అవకాశం ఉంది. స్వేచ్ఛగా తిరుగుతున్నాం కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టుగా రకరకాలుగా తినేసి రకరకాలుగా తాగేసి ఆ రోడ్లంటే ఇష్టం వచ్చినట్టు తిరిగామనుకోండి, ప్రభుత్వం వారు ఊరుకుంటారా? తిరగమని మనకు అవకాశం ఇచ్చారు, హ్యాపీగా తిరగండి అబ్బాయి, మీ బళ్ళు ఉంటే తిరగండి అని అన్నాడు. అంత మాత్రం చేత ఒక బండి మీద ఒక నలుగురిని ఎక్కించుకుని ఆ బండి మీద తోలుతూ తాగేసి గంజాయి కొట్టేసి ఇలా రకరకాలుగా తిరిగి ఇష్టం వచ్చినట్టుగా తిరిగేస్తే ప్రభుత్వం ఒప్పుకుంటుందా? మరి దేవుడు కూడా అలాగే ఆలోచన చేస్తూ ఉన్నాడు. మీకు స్వేచ్ఛనిచ్చాను, మీరు నన్ను ఆరాధించే విషయంలో, నన్ను ప్రార్థించే విషయంలో, కొనియాడే విషయంలో, ఆరాధించే విషయంలో మీకు స్వేచ్ఛనిచ్చి నన్ను ఆరాధించండి అని దేవుడు చెబుతూ ఉంటే దేవుని యొక్క ఆత్మను మనం ప్రక్కన పెట్టి శరీర సంబంధమైనటువంటి సాతాను సంబంధమైనటువంటి ఆత్మకే మనము ప్రాధాన్యతనిస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక మాట చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడంట. దేవుడు మనకు ఏమి ఇచ్చాడంట? స్వాతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛగా ఉండడానికి.
స్వేచ్ఛను కాస్త మనం ఏం చేయాలి తెలుసా? సద్వినియోగం చేసుకోవాలి, కానీ దానిని దుర్వినియోగం చేసుకోకూడదు. దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని మనం కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని దేవుని యొక్క వాక్య భాగాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. మరొక మాట రోమీయులకు రాసినటువంటి పత్రిక, పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యాన్ని మరొక మాట మనం చదువుకుందాం. చూడండి ఒకసారి 8వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు రోమా సంఘానికి లేఖ రాస్తూ, అయ్యా పరిశుద్ధాత్మ చేసే కార్యాలు ఏంటయ్యా? పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది మన విషయంలో? దేవుని ఆత్మ మన మధ్యలోనికి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ మనలను పాపులమని గ్రహించడానికి దేవుని ఆత్మ మనకు కార్యం చేస్తూ ఉంటే, నీవు పాపివని గ్రహించడానికి దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంది. ఎవరిని తీర్పును గూర్చి, నీతిని గూర్చి, పాపమును గూర్చి ఒప్పింపజేస్తుంది దేవుని ఆత్మ. అంత మాత్రమే కాదు, కానీ సర్వసత్యములోనికి దేవుని ఆత్మ నిన్ను ఏం చేస్తుందంట? నడిపిస్తుంది. మూడవదిగా ఆయన నూతన స్వభావాన్ని దేవుని ఆత్మ నీకు ఇస్తుంది అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. దేవుని ఆత్మ మనలను జీవింపచేస్తుంది అని నేర్చుకున్నాం. తర్వాత 5వదిగా దేవుని ఆత్మ మనకేమిచ్చిందంట? స్వాతంత్ర్యం ఇచ్చింది. ఇప్పుడు అదే దేవుని ఆత్మ ఏం చేస్తుందయ్యా అని అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన. ఇదిగో అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. అంటే దేవుని ఆత్మ మన బలహీనతను బట్టి ఏం చేస్తుందంట? సహాయం చేస్తుంది. దేవుని ఆత్మ చేసే ఆ సహాయం ఎలాగుంది అని కనుక పిల్లలు మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, అంటే ఎలాగూ ప్రార్థన చేయాలో కొన్నిసార్లు మనకు తెలియదు. ఈ మాట మనం ఆలోచన చేస్తే వాస్తవానికి మనం ఏదో బాధలో ఉన్నాం, మనం ఏదో శ్రమలో ఉన్నాం, మనం ఏదో కష్టంలో ఉన్నాం, మనం ఏదో ఇబ్బందుల్లో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏమంటే కళ్ళు మూసుకుంటాం, ప్రార్థనలో మోకరిస్తాం, కనీసం ప్రార్థన నడిపింపు రాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు ప్రియులారా, మనము కన్నీరు కాల్చిన సందర్భాలు ఎన్నో మన జీవితాల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ఆత్మ స్వాధీనంలో గనక మనం ఉండగలిగితే, మనము ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో దేవుని ఆత్మ ఏం చేస్తుందంట? తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ చేసే కార్యాలు ఎలాగున ప్రార్థన చేయాలో మనకు తెలియనప్పుడు, ఎలాగ యుక్తముగా ఏమంటే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలో తెలియనటువంటి సందర్భంలో దేవుని ఆత్మ ఏం చేస్తుందయ్యా అని అంటే అక్కడ అన్నాడు, తానే మన పక్షముగా ఏం చేస్తుందంట? విజ్ఞాపన. అంటే మన బలహీనతలు తెలిసి మనలో విజ్ఞాపన దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచన చేయాల్సింది, నిజంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని దగ్గర నుంచి ఏదైనా సరే సాధించాలి అనేటువంటి అనుభవంతో పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మన యొక్క శరీరము చాలాసార్లు ఏమవుతుందో తెలుసా? బలహీనమవుతూ ఉంటుంది కదా. శరీరము బలహీనమే, కానీ ఆత్మ సిద్ధమే. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. సరే, ఇక్కడ ఒకవేళ మన శరీరము బలహీనమైపోయి ఆ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ 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 సోలిపోయినప్పుడు, ప్రార్థించలేనటువంటి ఆ యొక్క బలము, శక్తి మన దగ్గర లేనప్పుడు, సొమ్మసెల్లిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? దేవుని ఆత్మ మన మధ్యలో మన చుట్టూ తిరుగుతూ ఏం చేస్తుందంటే, నా కుమారుడు ప్రార్థన చేయలేకపోతున్నాడు, నా కుమార్తె ఇంకా ప్రార్థన చేయలేకపోతుంది. సరే, ఇతని పక్షముగా నేనే ఏం చేస్తుందంట? దేవుని ఆత్మ ఆలోచన ఏంటంట? ఇతని పక్షముగా నేనే ప్రార్థన చేస్తా అని మన బలహీనతను ఎరిగినటువంటి దేవుడు మన పక్షముగా తానే దేవునికి విజ్ఞాపన చేస్తుందంట. ఎంత గొప్ప అనుభవం అండి ఈరోజు పరిశుద్ధాత్మ మన పట్ల చేసే కార్యాలు.
మనం ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియని సందర్భాల్లో, ఎలాగున యుక్తముగా ప్రార్థన చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుని ఆత్మంట మన పక్షముగా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో తానే మన పక్షముగా ఏం చేస్తుందంట? విజ్ఞాపన చేయుచున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం, మనం ఇందాక చదువుకున్న వాక్య భాగం దగ్గరికి వెళితే అక్కడ ఒక మాట ఉంది. చివరిగా చూడండి, 8వ వచనంలో ఆఖరిలో ఒక మాట చెప్తున్నాడు. చూడండి, అక్కడ 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదెరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నాకేమై ఉండాలి మీరు అనంటే సాక్షులై ఉండురని వారితో చెప్పెను. పరిశుద్ధాత్మ మనము పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోనికి మనం వెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, మనం ఏమవుతాము అనంటే దేవునికి సాక్షులుగా ఉంటాం. మనము సాక్షులుగా ఉంటాం. ఈరోజు మనం ఆలోచన చేద్దాం, నిజంగా మనం ఆత్మను పొందుకున్న అనుభవం మన దగ్గర ఉందా? పరిశుద్ధాత్మ అంటే ఏదో అల్లరికి కర్త కాదు, కానీ ఆయన అల్లరి చేసి రకరకాల కేకలేసి బొబ్బలేసి ఏదో చేసేస్తాడని కాదు, కానీ దేవుని ఆత్మ చేత. ఇంకో మాట చదువుతారా? రోమలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. 8వ అధ్యాయం 14వ వచనంలో దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందురు అనే మాట అక్కడ మాట్లాడు. ఏంటంట? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో. ఈరోజు మనం దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామా, లేక సాతాను ఆత్మచేత నడిపించబడుతున్నామా? ఎవరిని అడిగితే తెలుస్తుంది అంటారు చెప్పండి అమ్మా? ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తే ఈ విషయం మనకు తెలియజేస్తారు చెప్పండి? మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నిజంగా నా మాట తీరు వల్ల, నా మాటలో, నా ప్రవర్తనలో, నా యొక్క నడవడికలో దేవుని ఆత్మ మూలంగా నేను నడుచుకుంటున్నానా, లేక సాతాను ఆత్మ మూలంగానే నడుచుకుంటున్నానా అని ఎవరికి వారు ఏం చేయాలి తెలుసా? స్వపరీక్ష. అందుకే పౌలు గారు అంటాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకొనండి అంటాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని పరీక్షించుకోవాలి. ఎక్కడన్నాడు? ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో అలాంటి వారందరూ కూడా ఏమై ఉన్నారంట? దేవుని కుమారులు లేక దేవుని కుమార్తెలు. ఇప్పుడు మనం దేవుని కుమారులమేనా, దేవుని కుమార్తెలమేనా? ఇది మనం ఆలోచన చేయాలి. మనం నిజంగా దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామా? దేవుని ఆత్మ మనతో నివసిస్తూ ఉన్నదా? దేవుని ఆత్మ స్వాధీనంలో మనం ఉన్నామా? దేవుని ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నామా? దేవుని ఆత్మకు, పిల్లల పరిశుద్ధాత్మకు లోబడే స్వభావం మన దగ్గర ఉన్నదా? ఈరోజు మనల్ని మనం ఆలోచన చేయాలి. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారో వాళ్ళందరూ అంటే ఏమై ఉన్నారంట? దేవుని కుమారులు, కుమార్తెలు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. నిజంగా మన ఆలోచన దేవుని కుమారులుగా ఉండడానికి మన ఆలోచన ఉందా, లేక సాతాను కుమారులుగా ఉండడానికి మన ఆలోచన ఉందా? వస్తున్నాము, కాసేపు 4 మాటలు వింటున్నాము, వెళ్ళిపోతున్నాం. మరలా రేపు ఆదివారం వచ్చేదాకా మనం ఇక్కడ కనపడట్లేదు. ఈ వారంలో మనం ఏం చేస్తున్నామో ఎవరికి తెలియదు. మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తూ ఉన్నాం. మరలా ఆదివారం రాగానే పోయిన ఆదివారం ఏం చెప్పారో మనకు గుర్తున్నట్లేదు. ఏదో నామకార్థమైనటువంటి భక్తి జీవితం మనం చేసుకుంటూ వెళితే దాని వలన మనకు ఏమాత్రము కూడా ప్రయోజనము లేదు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ప్రియులారా, మనము దేవుని ఆత్మ చేత నడిపించేవారుగా మనం ఉంటున్నామా? దేవుని ఆత్మ నీలో ఉన్నదా? దేవుని ఆత్మ మనలో ఉన్నదా? దేవుని ఆత్మ మనతో ఉంటున్నదా? మనము ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటున్నదా? పాట పాడుతుంటే దేవుని ఆత్మ ద్వారా మనము పాడగలుగుతున్నామా? ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఒకరికొకరు విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఏక మనసుతో మనం ప్రార్థన చేస్తూ దేవుని ఆత్మను మన మధ్యలో ఉంచుతున్నామా? అసలు ఏం చేస్తున్నాం మన ప్రార్థనల ద్వారా? ఎలాంటి ప్రార్థన మనం చేస్తున్నాం? ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనం ఖచ్చితంగా ఈ విషయాలు మన మనసులో పెట్టుకోవాలి.
ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారో వాళ్ళు దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను పిలవబడతారు. నువ్వు నిజంగా దేవుని కుమార్తెవేనా? మనము దేవుని కుమారులమేనా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనం దేవుని ఆత్మతో నడిపించబడితే దేవుని కుమారులము కుమార్తెలము. ఒకవేళ అలా కాకుండా ఉంటే మరి ఎవరు సంతానం అవుతున్నాం మనం? అమ్మ, ఎవరు సంతానం అవుతున్నాం? సర్ప సంతానమా అంటాడు ఒక సందర్భంలో. అబద్ధానికి జనకుడు వీరి తండ్రి. కాబట్టి వీళ్ళు ఎవరయ్యా అంటే సర్ప సంతానము అంటాడు ప్రభువారు ఒక సందర్భంలో. మనం ఎవరి సంతానంలోకి వెళ్ళాలని దేవుని ఆలోచన, ఎక్కడికి వెళ్ళాలని దేవుని ఆలోచన, ఎందుకు దేవుడు నీ పట్ల నా పట్ల ఇంత గొప్ప ప్రణాళికను వేసి అనాది సంకల్పంలోనే దేవుడు మనల్ని ఎన్నిక చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఎందుకు చేస్తున్నాడు ఈ పనులన్నీ అని అంటే నీవు నేను బాగుండాలనే, మనము దేవుని కృపను పొందుకోవాలనే, దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనము తీర్చబడాలనే. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుకుంటారంట? శక్తిని పొందుకుంటారు. ఈ రోజున ఆ పరిశుద్ధాత్మ అనుభవం మన దగ్గర కనబడట్లా. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా నీవు నాతో ఏం మాట్లాడతావు? ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా ఒక్క దర్శనము నాకు ఇవ్వా. ప్రార్థనలో ఉంటున్నప్పుడు నీ స్వరం వినాలని ఆయన, ప్రార్థనలో ఉంటున్నప్పుడు నీ ఆత్మ తాకిడి నేను చూడాలయ్యా. ఇదిగో ఆ రోజున పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు భాషలు మాట్లాడారని విన్నావు, వారు ప్రవచించారని విన్నావు, వారు శక్తిని పొందుకున్నారని విన్నావు. ఇలాగ చాలా అద్భుతాలు జరిగాయి కదా. ఆ ఆత్మను పొందుకున్నప్పుడు స్వస్థత కార్యాలు జరిగాయి కదా. మరి నా జీవితంలో నీవేం కార్యం చేయబోతున్నావు? నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? నీ స్వరం వినాలని నాకు ఆశ ఉందయ్యా. నీ ఆత్మకార్యం నా పట్ల జరిగించు నాయన, నీ ఆత్మకార్యం నా పట్ల జరిగించు నాయన అని దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం, దేవుని సన్నిధిలో ఎదురు చూసే అనుభవం మన జీవితంలో కావాలి. కళ్ళు మూసుకున్నామా ప్రార్థన చేద్దామంటే కాసేపు కళ్ళు మూసుకుని ఆమె అనగానే లేచి వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. ప్రార్థనలో ఉన్నప్పుడు అయ్యా నీవు నాతో మాట్లాడిన మాట కొరకే నీకు వందనాలు. దేవుడు మనతో మాట్లాడతాడని తెలుసు. ఉపవాసాలు ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, పిల్లల మారు మనసు పొందే తొలి దినాల్లో దేవుని స్వరాన్ని విన్నానండి అని చెప్పిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి మన దగ్గర. ప్రారంభ దినాల్లో దేవుని దర్శనము నేను చూశానండి అని చెప్పినటువంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి మన దగ్గర. మరి ఆ దర్శనాలు ఏమైనాయి? ఆ వినేటువంటి స్వరం, ఆ స్వరాలు ఏమైనాయి? ఈరోజు మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎందుకు మన ప్రార్థనలో వెనకబడుతున్నాం? ఎందుకు ఆత్మకార్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎందుకు దేవుని ఆత్మను దుఃఖ పెడుతున్నాం? పిల్లరా, ఈరోజు మనం ఆలోచన చేయాలి. కడవరి దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎక్కడ నెమ్మది లేని పరిస్థితులు కనబడుతున్నాయి, ఎక్కడ కూడా సమాధానం లేని పరిస్థితులు కనబడుతున్నాయి. ఏ రోజున ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో భయం కలుగుతూ ఉంది నేటి దినాల్లో. మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏం చేయగలం? ఏం చేసి మనం దేవుని సంతోషపెట్టగలం? ఏం చేస్తే దేవుని ఆత్మ మన మధ్యలో సంచరిస్తూ ఉంటుంది అని అంటే మనందరము కూడా ఏక మనస్సుతో ఏక ఆత్మతో దేవుణ్ణి సేవించే వారిగా మనం ఉండాలి. ఆనాడు అపోస్తుల కాలంలో పిల్లల ఆదిమ సంఘములో వారు కూడుకున్నప్పుడు పిల్లల పరిశుద్ధాత్మ కార్యాలు అలా జరగగాయంటే కారణం వారు ఏక మనసుతో ఉన్నారు, వారు ఏకాత్మతో ప్రార్థన చేశారు, ఏక మనసుతో దేవుని స్తుతించారు. అలాంటి అనుభవం ఈ కడవరి దినాల్లో కావాలి. అలాంటి పరిస్థితి ఈ కడవరి దినాల్లో మన ముందు కావాలి. అలా లేకపోతే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మలచబడలేం. ఏక మనసు లేకపోతే కార్యాలు చూడలేం. ఏకాత్మ లేకపోతే అద్భుతాలు చూడలేం. ఏక మనస్సు లేకపోతే మన కుటుంబాల్లో, సంఘములో ఎక్కడ కార్యాలు మనం అనుభవించలేం. కానీ మనం అనుభవించాలని కోరుకుంటున్నాం, అద్భుతాలు చూడాలని ఆశపడుతూ ఉన్నాం. ఆశపడుతున్నటువంటి మన జీవితాలలో దేవుడు స్వస్థత కార్యాలు చేయడానికే కాదు, అద్భుత కార్యాలు చేయడానికే కాదు, దేవుడు ఎన్నో కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు. కానీ అంత గొప్ప సమర్థుడైనటువంటి దేవుణ్ణి మనము ఏ విధంగా ఆయనకు ప్రాధాన్యతనిచ్చి మనం పిలుస్తున్నాం? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుకుంటారంట? శక్తిని పొందుకుంటారు. దేవుని ఆత్మ మన మీదకి వస్తే శక్తిని పొందుకుంటాం. ఆ శక్తి ఎంత గొప్ప శక్తి అనంటే నీ శరీరంలో ఏ బలహీనత ఉన్నా కూడా అది తీసివేయగలిగినటువంటి శక్తి. నీ మానసిక ఒత్తిడిలో ఎంత భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నా కూడా ఆ శ్రమ నుండి తప్పించగలిగినటువంటి శక్తి.
పరిశుద్ధాత్మకుంది, పరిశుద్ధాత్మకుంది. ఆ ఆత్మ యొక్క శక్తిని నీవు నేను పొందుకోవాలి. ఆ శక్తిని అనుభవంలో మనం తెచ్చుకోవాలి. అలాంటి శక్తిని పొందుకునే వారుగా ఈ కడవరి దినాల్లో మనం ఉందాం. రాబోయే రోజుల్లో, వచ్చే నెలలో ప్రియులారా, ఉపవాస ప్రార్థన కూడికలలో కనిపెట్టి సిద్ధపాటు కలిగినటువంటి ప్రార్థనలు మనం చేయాలి. కనిపెట్టి ప్రార్థన చేయాలి. కనిపెడుతున్నప్పుడు దేవుని స్వరం మనం వింటున్నాం కదా. కనిపెట్టి ప్రార్థన చేస్తుంటే దర్శనాలు మనం చూస్తున్నాం కదా. కనిపెట్టి ఆత్మ కొరకు కనిపెట్టి మనం ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ కూడా మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు కదా. దేవుని యొక్క ఆత్మ తాకిడి మనకు దర్శనం ద్వారా, తాకిడి ద్వారా మనకు తగిలినప్పుడు ప్రియులారా, ఎంత గొప్ప శక్తిని మనం పొందుకుంటాం కదా. ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం ఈ విషయాన్ని? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం ఈ విషయాన్ని? కాబట్టి ఈ రోజు నుంచి దేవుని ఆత్మచేత నడిపించబడిన వారుగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి కృపను, అలాంటి ధన్యతను దేవాది దేవుడు మనకును, మన కుటుంబాలకును, సంఘానికి రాబోయే రోజుల్లో పరిశుద్ధాత్మ వరముల చేత మనలను నింపి సంఘ క్షేమాభివృద్ధి కొరకై మరిన్ని కార్యాలు మన ఎడల దేవుడు కార్యాలు చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.